చాలాసార్లు కొందరు నా దగ్గరికి వచ్చి చెప్పిన మాటలు ఏంటంటే, నేను మాట్లాడితే ఎవరు వినరండి, నా మాట లెక్క చేయరండి, ఎందుకంటే నా దగ్గర ద్రవ్యం లేదు కొన్ని సమస్యలు చెప్పి ఇవి లేక నా జీవితంలో నన్ను ఎవరు లెక్క చేయరండి, ఎందుకంటే నేను అందరి చేత తృణీకరించబడిన వాళ్ళు అని అనేక మంది మాట్లాడుతూ ఉంటారు. దేవుని వాక్యం దేవుని సేవకునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. మన నోట ఆయన మాటలు ఉంచుతారు. మనుషులుగా నిన్ను ఎవరైనా తృణీకరించవచ్చు, అవమానపరచవచ్చు, గేలి చేయొచ్చు. నీవు మాట్లాడితే నీ మాటలు వినకపోవచ్చు, కానీ దేవుడు గనుక నిన్ను ఏర్పరచుకుని ఎందుకు పనికి రాకపోయినా ఈ లోక సమాజంలో ఎవరికి పనికి రాకపోవచ్చేమో, కానీ దేవునికి నేను మనం పనికి వస్తాం. ఎందుకంటే మనుషులకు పనికి రానిది దేవునికి పనికి వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకానికి ఆయన ఏదో రాజ్యభవనంలో పుట్టి రాలేదు, కానీ పశువుల పాకలో జన్మించి అనేకుల జీవితాల్లో వెలుగులనిచ్చారు. ఈరోజు నీ స్థితి కొద్దిగా ఉన్నా పర్వాలేదు, కానీ నీవు దేవునికి ఇష్టంగా ఉన్నట్లయితే నీ నోట ఆయన మాటలు ఉంచుతారని ఈరోజు వాగ్దానంగా దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కనుక ఈరోజు నీ నోట ఆయన మాటలు ఉంచుతారని తెలియపరుస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.